హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పక్కా హైదరాబాదీ వ్లాగ్స్. మీరు కనుక సౌత్ గోవాకి వచ్చి ఒక బెస్ట్ బోట్ ట్రిప్ విత్ డాల్ఫిన్స్ అండ్ సైట్ సీయింగ్ ప్లాన్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ ప్లేస్ ట్రై చేయండి. పాలెలం బీచ్ కంప్లీట్ సౌత్ ఎండ్కి వస్తే మనకి ఇలా స్టెప్స్ కనిపిస్తాయి. ఈ స్టెప్స్ మనం ఫాలో అయితే మనకి బోటింగ్ పాయింట్ కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఒక 2 to 3 minutes పడుతుంది బోటింగ్ పాయింట్కి చేరుకోవడానికి. మనం స్టెప్స్ తీసుకొని ఒక 1 minute వాకింగ్ చేసిన తర్వాత మనకి ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి పాలెలం బీచ్ కంప్లీట్ వ్యూ కనిపిస్తుంది. స్టెప్స్ అయితే కంప్లీట్ చేసి మనం ఇప్పుడు బోటింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ వచ్చేసి కంప్లీట్ క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. ఒక ప్రైవేట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ చాలా అకామిడేషన్స్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. మీకు అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, అదే మనం ఎక్కాల్సిన బోట్. మొత్తానికి మనం ఎక్కాల్సిన బోట్ అయితే వచ్చింది. చలో ఇప్పుడు మనం ఈ బోట్ ఎక్కి మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ బోట్ ట్రిప్లో మనకి మొత్తం 5 డిఫరెంట్ ప్లేసెస్ అయితే చూపిస్తారు. ఫస్ట్ వచ్చేసి డాల్ఫిన్ స్పాట్, సెకండ్ వచ్చేసి బటర్ఫ్లై బీచ్, థర్డ్ వచ్చేసి హనీమూన్ బీచ్, ఫోర్త్ వచ్చేసి రాక్ ఫార్మేషన్స్, ఫిఫ్త్ వచ్చేసి మంకీ ఐలాండ్. ఈ 5 డిఫరెంట్ ప్లేసెస్కి మనకి మొత్తం 500 ఛార్జ్ చేస్తారు. టెన్ మినిట్స్ బోట్ రైడ్ తర్వాత మనం డాల్ఫిన్ స్పాట్కి అయితే రీచ్ అవుతాము. ఇక్కడ మనతో పాటు చాలా మంది బోట్ రైడ్కి వస్తారు.
దాదాపుగా మనకి ఈ రైడ్లో 10 మినిట్స్ పైనే డాల్ఫిన్స్ని అయితే చూపిస్తారు. మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి బటర్ఫ్లై బీచ్. ఈ బీచ్లో మనకి 25 to 30 మినిట్స్ టైం ఇస్తారు. ఈ బీచ్లో మనం టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఈ బటర్ఫ్లై బీచ్ వచ్చేసి చాలా సెక్లూడెడ్ బీచ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ మంది రాకపోవడం వల్ల ఈ బీచ్ చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. ఈ ప్లేస్ చూడడానికి ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. అందుకే ఈ ప్లేస్ని బటర్ఫ్లై బీచ్ అంటారు. ఈ బీచ్లో వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వాటర్ అయితే చాలా క్లీన్గా నీట్గా ఉంటాయి. ఈ ప్లేస్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఫోటోషూట్ లొకేషన్ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మన ట్రిప్లోని థర్డ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ వచ్చేసి హనీమూన్ బీచ్ అంటారు. ఇది ఒక చిన్న బీచ్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనకి రాక్ ఫార్మేషన్స్ అయితే చూపిస్తారు. ఇందులో మనకి మెయిన్గా 2 రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి టార్టాయిస్ రాక్, సెకండ్ వచ్చేసి గణపతి రాక్.
ట్రిప్లో మనకి లాస్ట్ ప్లేస్ వచ్చేసి మంకీ ఐలాండ్. దీన్ని జస్ట్ మనకి ఒక సైట్ సీయింగ్ ప్లేస్ లాగా చూపిస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు పాలోలెం బీచ్ అయితే మనకి కంప్లీట్గా కనిపిస్తుంది. ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్ తోటి చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఓవరాల్గా ఈ ట్రిప్ రియల్లీ వర్త్ ఆఫ్ మనీ అని చెప్పుకోవచ్చు. 500 రూపీస్లో మనకి 5 డిఫరెంట్ లొకేషన్స్ ఫర్ 2 అవర్స్ చూపిస్తున్నారు. జనరల్గా మనకి ఈ బోట్స్ అన్ని 1.5 అవర్ ట్రిప్ మాత్రమే ఉంటుంది. వీళ్ళు మాత్రం మనకి 2 అవర్స్ చూపిస్తారు. మీరు కూడా ఇలా బోట్ రైడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ బోట్ రైడ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.